విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిట మండలంలో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ విస్తృతంగా పర్యటించారు. సురవరం మాహ్నాకురిటి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి చేరవేసి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పంపిణీ చేశారు. ఆయన దేశంలోనే మొట్టమొదటి వృద్ధాప్య వితంతు పెన్షన్ విధానాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టిందని, అత్యధిక పెన్షన్లను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీదేనని తెలిపారు. అనంతరం సురవరం గ్రామంలో అన్నమయ్య తల్లి కళ్యాణ మండపంలో ఉచిత విద్యుత్ పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా అంటే సంఘంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న మాట్లాడతారు. కానీ మనము తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయిన తర్వాత కూడా అదే కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ఆకులు విడిచిపెట్టి వస్త్రం అనేది వచ్చిందంటే ఈ భూమి మీద ఈ నేతలు ఈ దేవాలయాలు ఏదైనా వచ్చింది పట్టుకుంటున్నాం. అయితే వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మరి వారే చెప్పారు. ఇప్పుడు చాలా మంది నేతలు ఏ ఊర్లో కూడా ఆ కుటుంబానికి మనవి చేస్తూ అటువంటి నేతల జీవితం దొరకడం ఉంది. వాళ్ళ జీవితాలు ముందుకు వెళ్ళలేదు. వాళ్ళు వేరే